భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బైక్ దొంగల హల్చల్. ఘనంగా మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు. విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై రాయితో దాడి చేసిన యువకుడు. కర్నూలులో సైక్ సిద్ధార్థ్ సినిమా హీరో హీరోయిన్లు సందడి. మడిపల్లి గ్రామంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఓ ఓటర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని రెండో విడత సర్పంచ్ నామినేషన్లో భాగంగా నల్లవల్లి మండలం రంగాపురం గ్రామం నుండి భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఓరుగంటి మాధవిరాజ్ మాట్లాడుతూ రంగాపురం గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్గా అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులుగా పోటీ చేసిన ఓరుగంటి సురేష్, ములుక మమత, మార్త అనురాధ, రాపర్తి రమ్య, బోగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రంగాపురం మండలం నల్లబెల్లి ఓరిగంటి మాధురి అని నేను ఓరిగంటి రాజు వాళ్ళ వైఫ్ ను బీజేపీ పార్టీ తరఫున సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. నన్ను గెలిపించగలరని అందరినీ వేడుకుంటున్నాను. అభివృద్ధి మాకు గుడి లేదు, గుడి కట్టించాలనుకుంటున్నా. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్న పెండింగ్ రోడ్లు ఏమన్నా ఉంటే అవి పెండింగ్ కాకుండా పూర్తి చేయాలని కోరుకుంటున్నా. మన నల్లబెల్లి ఓరుగంటి మాధురి రాజు మా వైపు బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. ఇంత ముందు గత 10-15 సంవత్సరాల నుండి సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా రంగాపురం గ్రామం అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు యువకులం మేము పోటీ చేస్తున్నాము. రంగాపురం గ్రామంలో పెండింగ్ ఉన్న పనులు, రోడ్లు కానీ, మన బాడీ లేదు, గుడి లేదు, ఊరిలో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆ సౌకర్యాలన్నీ సమకూరుస్తాం. మమ్మల్ని యూత్ కానీ మనోళ్ళు కానీ ఎవరైనా మనల్ని గెలిపిస్తే నేను ఊళ్ళో ఉన్న పెండింగ్ పనులు కానీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తాను. ఇంతకుముందు నేను సర్పంచ్గా పోటీ చేసి తక్కువ మెజారిటీతో ఓడిపోయినాను. ఈసారి నన్ను గెలిపిస్తే నేను పూర్తి బాధ్యత రంగాపురం డెవలప్మెంట్ కోసమే పనిచేస్తాను. 6 నిమిషాలు బీజేపీ పార్టీకి కూడా కేంద్రం నుంచి వెళ్ళి వచ్చే నిధులు, సెంట్రల్ నుంచి వచ్చే నిధులకు తేడా ఉందో ఊళ్ళో ప్రజలు కూడా గమనించాలి. బియ్యం ఇప్పుడు చూసుకుంటే సన్న బియ్యం రైతులకు, మన ప్రజలకు కేంద్రం నుండి 5 కిలోలు ఫ్రీగా ఇస్తున్నారు. మన ఊర్లో డంపింగ్ యార్డ్లు కానీ, శ్మశాన వాటికలు కానీ ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ ద్వారానే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది. ఈసారి నన్ను బీజేపీ తరపు నుంచి వెళ్ళి మాధురి రాజును గెలిపించుకుంటే మేము నరేంద్ర మోడీ గారి పథకాలు ఏ విధంగా నడుస్తున్నాయో రంగపురానికి ఆ విధంగా పథకాలను తీసుకొచ్చి రంగపురం గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని ఈసారి తప్పకుండా మాకు ఓటేసి రంగపురం ప్రజలు గెలిపించగలిసిందిగా కోరుకుంటున్నాను. నేను జోగు ప్రభాకర్ను రంగాపురం 7వ వార్డుకు వార్డు మెంబర్గా నిల్చున్నాను. మా మాధురిని, మా రాజు వాళ్ళను గెలిపించాలి. గతంలో సర్పంచ్ కేసి ఆయన ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు అతిగా మెజార్టీ తోటి రాజును, మాధురిని గెలిపించాలని మనం గెలిపించుకుంటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో వడ్ల దళారులు రెచ్చిపోతున్నారు. అమాయకపు రైతులను ఆసరా చేసుకుని అక్రమ దందాకు తెరలేపారు. ఎలాంటి అనుమతులు లేకున్నా యథేచ్ఛగా వడ్లు కొనుగోలు చేస్తున్నారు. నిత్యం 100 టన్నుల వడ్లను కొనుగోలు చేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఇంత దందా కళ్ళ ముందే జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చూడనట్లు వ్యవహరిస్తున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు అధికారికంగా ఏర్పాటు చేయడంతో రైతులు చేసేదేమీ లేక దళారుల వైపు మొగ్గు చూపుతున్నారు. దళారులను ఆశ్రయించి రైతులు భారీగా మోసపోతున్నారు.
దళారులు అనుమతులు లేని కాంటాలతో తూకంలో రైతులను భారీగా మోసం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ దందాను నిలిపి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ కమిషనర్ వక్కాల శ్యామ్ సుందర్ దుర్వ్యవహారం చేస్తున్నాడని కార్మికుడి ఆరోపణ. అసభ్యకర పదజాలంతో తిట్టడం, బెదిరింపులు చేస్తున్నాడని నరేష్ కుటుంబం ఆరోపణలు. డంపింగ్ యార్డ్లో నిప్పు అంటుకున్న ఘటనపై వాటర్ ట్యాంకర్ తీసుకెళ్లలేదని వాగ్వాదం. ఎవరికి చెప్పుకున్నా ఏం చేయలేరు అంటూ కమిషనర్ హెచ్చరించారని ఆరోపణ. భార్య పద్మ, 2 పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట నరేష్ నిరసన. కమిషనర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్. సంఘటనతో మున్సిపాలిటీ ఉద్యోగుల్లో ఆందోళన. మా పిల్లలు, మేము, మా అత్త, మా మావ ఎటు పోతారు? వాళ్ళ గురించి అనేసి మేము చచ్చిపోవాలా? కాదు అంటే లేదు, చెయ్యొద్దు, డ్యూటీ చెయ్యొద్దు అంటే మేము వెళ్ళిపోతాం, వేరే పని ఏదన్నా చూసుకుంటాం కదా. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికి? మా పిల్లలు చిన్న ఈ చిన్న బాబుని వదిలేసి మేము పనికి వెళ్తున్నాము. అంత అవసరమా మాకు? ఆడ ముస్లాడు ఉన్నది, ఇక్కడ ముస్లాం ఉన్నది, ఇంకా 2 ఇంటికాడ ఉన్నారు. సావలే సత్తా కానీ కమిషనర్ ఇక్కడ నుంచి పోవాల్సిందే. నిన్ననే ట్యాంకర్ ఎక్కుదాం అనుకున్నా, వాటర్ ట్యాంకర్ ఎక్కుదాం అనుకున్నా, కానీ మా వర్కర్లు ఆపిరు. వద్దు 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 అని చెప్పి మా ట్యాంకర్లే చెప్పి నేను చేసిన తప్పే ఏం లేదు. ఆడ నేను చేసిన తప్పేం లేదు, నాకు సంబంధం లేదు. అది నాకు సంబంధం లేదు, నాకు ఇన్వాల్వ్ చేసిండు. ఇప్పుడు ఆయన కమిషనర్ మీకు ఇచ్చిన వర్క్ చేస్తలేరా? నేను చేస్తున్నా, నాకు చేసిన తర్వాత మనోత్సవం వరకు నాకు ఇచ్చిండు, నేను చేసుకుంటాను. ఒక చేతి చేస్తే నేను 2 నెలలు జీతం తీసుకొని చెప్పాను. 2 నెలలు అక్షరాలుగా నేను జీతం తీసుకోను అని చెప్పి హడతారు. డంపింగ్ యార్డ్కి సంబంధం నాకు సంబంధం లేదు. అదే కాలిపోయినాట మొత్తం రికవర్ చేస్తాడు. నువ్వు వాటర్ ట్యాంక్ తీసుకోలేదు, మేము నాకు టార్చర్ పెడతాను. డ్రైవర్ కాదు ఆయన, డ్రైవర్ జీతం కాదు, డ్రైవర్ కాదు. నేను కూడా ఆయన కూడా నా హడతారం కోసం నేను నాకు చెట్లు తెస్తామో నాకు జీతం రాదు అని చెప్పి నేను భయపడుకుంటా, నేను నా జీతం నేను చేసుకుంటాను. కానీ నాకు డంపింగ్ యార్డ్ గురించి నాకు సంబంధం లేదు. దాన్ని నాకు ఇల్లు చేసిన కమిషనర్ దేవేందర్ మనిషి అట. నేను దేవేందర్ మనిషి అట. దేవేందర్ నాకు పాలోడా, నాకు చుట్టావా? దేనికి చుట్టావు? నాకు ఎవడు ఆతులు పీకట అట. నా ఎవడి పీకట ఎవడు ఏం చేయలేడు. కమిషనర్ చేయలేట, ఎమ్మెల్యే కూడా చేయలేడు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండల కేంద్రంలో 2వ విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మొదటగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఆర్ఎల్ఈ లత వీరేశం మాట్లాడుతూ, చంద్రయ్యపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంత మేరకే అభివృద్ధి జరిగిందని, ఆర్ఎల్ఈ లలితను గెలిపిస్తే గ్రామ అభివృద్ధితో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. నా పేరు ఆర్ఎల్ఈ లత. నన్ను గెలిపించేదంటే టిఆర్ఎస్ తరపున నేను నామినేషన్ వేసిన సర్పంచ్గా. నన్ను గెలిపిస్తే చంద్రేపల్లె, నన్ను గెలిపిస్తే గ్రామ అధ్యక్షులు అందరూ నన్ను గెలిపిస్తే నేను వాళ్లకు పనులు చేస్తా. నేను ఆర్ఎల్ఈ వీరేశం, చంద్రేపల్లె మండలం దుగ్గొండి చంద్రేపల్లె గ్రామ సర్పంచ్ గా మా మిసెస్ ఆర్ఎల్ఈ లత గారి నామినేషన్ వేయించినాము. అది టిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో నామినేషన్ వేసినాము. మేము గతంలో 2006 నుంచి 2011 వరకు మల్లంపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా చేసినాము. ఆ టైంలో కూడా వివిధ రోడ్లు కానీ లేకుంటే డ్రైనేజ్ కానీ నల్లాలు కానీ సమస్య లేకుండా చూసుకుంటూ ఈజీఎస్ అంటే ఒక దాదాపు 3-4 చెర్లను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినాము. తర్వాత ఈ రోజు మళ్ళీ మాకు అవకాశం వచ్చింది పార్టీ తరఫున. గతంలో కేసీఆర్ హయాంలో
మా విలేజ్ కి సంబంధించిన వరకు ఒక 70 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేసినాం. తర్వాత 1,20,00,000తోటి చంద్రేపల్లి టు కొండాలపల్లికు బీటీ రోడ్ శాంక్షన్ చేయించుకుంటే అది ఇంతవరకు స్టార్ట్ కాలే. అంటే మా మా ప్రభుత్వ పీరియడ్ లో అది శాంక్షన్ అయింది, టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది. కానీ ప్రభుత్వం మారిన వెంటనే ఇప్పుడు వచ్చిన పాలకులు దాన్ని నిలుపుదల చేసిండ్రు. ఆ రోడ్డు కూడా నేను మళ్ళీ మా భార్యకు కనుక అవకాశం వస్తే దాన్ని మళ్ళీ పార్టీలకు అతీతంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శాసనసభ దగ్గరికి పోయి ఆ రోడ్డు కూడా నేను కంప్లీట్ చేయిస్తానని, తర్వాత ఉన్న గతంలో 25 లక్షల రూపాయల సీసీ రోడ్లు మంజూరై ఉన్నాయి, అవి కూడా క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ వీలుంటే అవి కూడా చేయించుకొని మా ప్రజల సహకారంతో పార్టీలకు అతీతంగా అన్ని కులాలకు కలుపుకొని, అన్ని మతాలను కలుపుకొని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని నేను గ్రామంలో ఏం అభివృద్ధి చెబుతున్నారు? నేను గతంలో మాకు పెండింగ్ అయిన సీసీ రోడ్లు దాదాపు 30 లక్షల సీసీ రోడ్లు వేసినాము. 30 లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తాము. ఇప్పుడు రోడ్డు మంజూరైన రోడ్డుని కంప్లీట్ చేస్తాము. ప్రభుత్వం పథకాలను, ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేసేదానికి పూర్తి బాధ్యత వహించి పూర్తి సహకారంతో అవి అంటే మన రాజకీయాలకు అతీతంగా అందరికి అందే విధంగా కృషి చేస్తాను. ఇప్పుడు రాబోయే రోజులలో మా ప్రజలకు ఏదైతే మౌలిక వసతులు అవసరమో ఆ అవసరాలకు అనుగుణంగా మా గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం చేసి ఆ అభివృద్ధికి అందరి సహకారంతో గ్రీన్ స్టార్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మూర్ఛ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అవగాహన కల్పించి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా న్యూరో ఫిజిషియన్ డాక్టర్ అమృత్ రెడ్డి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారు మాట్లాడుతూ రోగికి మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు దగ్గరలో ఎలాంటి వస్తువులు ఉంచకూడదు అని, చేతిలో ఇనుప వస్తువులు పెట్టకూడదని అన్నారు. రోగికి మూర్ఛ వచ్చినప్పుడు మొదట తన కంట్రోల్లో ఉండదని, అలాంటి అప్పుడు ఆ వస్తువులతో తనకు హాని జరగవచ్చు, కావున ఎలాంటి వస్తువులు దగ్గర ఉంచకూడదన్నారు. మూర్ఛ వచ్చి తన స్పృహలోకి వచ్చాక వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. బీపీ కోసం మందులు వాడుతున్న రోగి డాక్టర్ను సంప్రదించకుండా బీపీ కంట్రోల్లో ఉందని, మాత్రలు వేసుకోవడం మానొద్దని అన్నారు. మూర్ఛ రోగి సమయానికి వైద్యం అందలేకపోతే భవిష్యత్తులో జ్ఞాపక శక్తి మందగించడం, నరాలు సచ్చగిలిపోవడం, పక్షవాతం లాంటి జబ్బులకు గురవుతారని అన్నారు. మనం ఏం చేస్తామంటే హాస్పిటల్లో సీరియస్ అయినా వచ్చి సార్ ఎన్నైనా ఇస్తాం సార్ అంటాం. ఎన్ని అవసరం లేదు, 1000 రూపాయలు పెట్టుకుంటే 1 సంవత్సరం దాకా మళ్ళీ అవసరం లేదు, 1 సంవత్సరం దాకా. సో అవి మీరు కనుక ప్రతి సంవత్సరం ఒకసారి మీకు ఇష్టం ఉన్న టైంలో వచ్చి పరీక్ష చేయించుకుంటే కనుక మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి ఇది అవగాహన కల్పించడం జరిగింది. అక్కడ కానీ మీరు ఏం చేస్తారంటే కొందరు దగ్గరలో చూపించుకోవడము, బీపీ తగ్గింది కదా అని బీపీ టాబ్లెట్ మానేయడము, షుగర్ తగ్గింది కదా అని షుగర్ టాబ్లెట్ మానేయకండి అస్సలకి. మళ్ళీ ఇబ్బంది అనేది మోపవుతుంది. ఓకేనా? బీపీ టాబ్లెట్స్ ఉన్న షుగర్ టాబ్లెట్స్ అయితే అస్సలు మారకండి. ఆ డాక్టర్ని సంప్రదించిన తర్వాతనే, మాలాంటి డాక్టర్స్ ని సంప్రదించిన తర్వాత అవి మానేయాలా వద్దా అనేది అడగండి. ఓకేనా? ఎంతో మంది పేషెంట్స్ ఈ మధ్య చూస్తున్నాం, బీపీ టాబ్లెట్స్ మానేస్తున్నారు, షుగర్ టాబ్లెట్స్ మానేస్తున్నారు, మళ్ళీ పక్షవాతంతో రావడం జరుగుతుంది, కాల్చేసి పడిపోయి. ఇట్లాంటి కేసులు నేను చాలా చూసినాను. ఫస్ట్ ఒకసారి పక్షవాతం వస్తుంది, అప్పుడే చెప్తాం అమ్మ ఇప్పుడు కూడా మీరు బీపీ టాబ్లెట్స్ మారదు, షుగర్ టాబ్లెట్స్ మారదు, పక్షవాతం గోళీలు అసలు మారద్దని. బట్ అయినా కూడా వాళ్ళు సరిగ్గా వినకుండా మళ్ళీ ఇంకోసారి అట్లనే బీపీ టాబ్లెట్స్ షుగర్ టాబ్లెట్స్ మారడం వల్ల మళ్ళీ పక్షవాతం వచ్చింది, 2సారి అట్లా 3సారి కూడా వచ్చిన పేషెంట్స్ ఉన్నారు. సో అట్లయితే ఎవరు చేయకండి. ఓకే? ప్రైమరీగా ఏం చేయాలి సార్? రిసెప్షన్ ఏం చేయాలి? అదే సార్, మెయిన్ ఏంటంటే సార్ ఒక సైడ్ టర్న్ చేయాలి సార్ పేషెంట్ ని. అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనం ఒక దిక్కు మలపాలి పేషెంట్ ని. మలిపి కొంచెం గాలి మంచిగా అందేలాగా తల కింద కొంచెం మెత్త పెట్టడము. ఈ సపోజ్ ఏమన్నా ప్రమాదకరపు వస్తువులు ఏమన్నా ఉంటే చుట్టుపక్కల దానికి ఇట్లా చేసి కొట్టుకోవడం వల్ల అవి తాకుతాయి కదా సార్, వాటిని ఏంటంటే దూరం జరపాలి. ప్రమాదకర వస్తువులు దూరం జరపాలి. అస్సలు నీళ్లు పోయొద్దు, తాళం చేయలు పెట్టద్దు, ఎటువంటి చేయొద్దు. అయితే మనందరం కూడా ఈ సినిమాలు చూసి నరం పట్టుకుంటే ప్రెగ్నెన్సీ లేకుంటే ఫిట్స్ వస్తే తాళం చేతులని ఒక అపోహలలో ఉన్నాము. తప్పది. ఏంటంటే ఫిట్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ మనిషి ఆధీనంలో ఉండదు, అది ఏం చేస్తున్నాడో మనిషికి తెలియదు. మీరు చేతిలో కట్టున్నది అనుకో,
తను కొట్టుకొని తనే కట్ చేసుకోవచ్చు. సో ఇనుప వస్తువులు ఏది కూడా దగ్గరలో ఉండొద్దు. ఇనుప వస్తువులు ఏది కూడా దగ్గరలో ఉండొద్దు. అంటే తను చేసేది తనకు తెలియదు. ఆ టైంలో 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చిన టైంలో తను చేసేది తనకు తెలియదు కాబట్టి ఆ చేతిలో కనుక ఎలాంటి బాటిల్ ఉన్నా కూడా బాటిల్ తోటి కొట్టుకోవచ్చు. సో కాబట్టి ఎలాంటి వస్తువులు కూడా ఉంచొద్దు అసలే. దానివల్ల ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఫిక్స్ ఇట్లా వస్తాయి జనరల్ ఎవరికైనా చేతులు ఇట్లా కొట్టుకోవాలి. ఈ చేతుల్ని కూడా మీరు పట్టుకోవద్దు. చేతుల్ని గట్టిగా పట్టుకుంటే ఏమవుతుందంటే ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా ఉందండి. అట్లాంటి పేషెంట్స్ కూడా ఉన్నారు. లేకుంటే ఉండే తొలగడం అవకాశం కూడా ఉంది. సో వాళ్ళు ఏదైతే ఫిక్స్ వస్తున్నదో దాన్ని జరగనియండి. దాన్ని కాళ్ళు చేతులు పట్టుకొని ఆపకండి. ఇవి కూడా చేస్తారు కొందరు. ఇది కూడా అసలుకి చేయొద్దు. కాళ్ళు చేతులు కూడా పట్టుకోవద్దు. ఫిక్స్ జరగనియండి. అది 2 నిమిషాలలో తగ్గుతుంది. తగ్గిన తర్వాత వెంటనే పేషెంట్ కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. అంతే. డాక్టర్ గారిని సంప్రదించాలి. దగ్గరలో ఉన్న నరాల డాక్టర్ సంప్రదించండి. ఓకే. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబల్లి దుగ్గొండి మండలాలలో 2వ విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా సెంటర్లను పరిశీలించిన ఏసీపీ పివి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట సబ్ డివిజన్లో దుగ్గొండి నల్లబల్లి మండలాలలోని 19 సెంటర్లలో 50 గ్రామ పంచాయతీ ఉన్నాయని, ఎన్నికలకు తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే. ఈరోజు నర్సంపేట సబ్ డివిజన్లో 2వ విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికలటువంటి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పుడు నర్సంపేట సబ్ డివిజన్లో దుగ్గొండి నల్లవెల్లి ఏరియాల్లో అన్ని గ్రామాల్లో 19 సెంటర్లలో ఈ 50 గ్రామ పంచాయతీల వరకు ఉన్నాయి. అన్నీ కూడా నామినేషన్ ప్రక్రియ పొద్దున 10:30కే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు దుగ్గొండిలో నామినేషన్లు ఒకటి మల్లంపల్లి గ్రామంలో నమోదు చేయలేనిది, అలాగే నల్లపల్లిలో కూడా 2 నామినేషన్లు అక్కడ కూడా గంగాపురం అనే గ్రామంలో దాఖలు చేసినారు. సాయంత్రం వరకు ఇంకా కొన్ని పడతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఎన్నికల సజావుగా నిర్వహించడానికి ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ షురూ కాగానే మేము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాము. మాకు సరిపోయిన ఫోర్సును జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కూడా తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర కూడా ఎక్కడైతే ఈ ఎలక్షన్ ప్రక్రియ నడుస్తున్నదో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాము. 100 మీటర్ల వరకు కూడా ఆ ఎన్నికల ప్రక్రియ జరిగే ప్రదేశానికి లోపలికి ఎవరు రాకుండా పీస్ఫుల్గా ఎలక్షన్ సజావుగా జరిగేటట్టు నిర్వహిస్తున్నాం. ఓకే. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఎయిడ్స్ అవగాహనపై ప్రత్యేక కార్యక్రమాన్ని స్థానిక వైద్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల్లో అవగాహన పెంచేందుకు వరంగల్ రోడ్డు కూడా నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జేయుడు మాట్లాడారు. సామాజిక విప్లవ అభినందన తెలుపుతున్నాము. ఐఎంఏ నర్సంపేట తరఫున ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్. 1928లో సౌత్ ఆఫ్రికాలో మొదలైన వ్యాధి దాదాపు ప్రపంచం మొత్తాన్ని ఆక్యుపై చేసి కబలించి ఎంతోమంది జీవితాలని నాశనం చేసే వైరస్ ఇది. మన దేశంలో ప్రవేశించినప్పుడు ఎయిడ్స్ కేసెస్ తీసుకురావద్దు. మన ప్రభుత్వాలు కూడా అత్యంత చిత్తశుద్ధితోటి
అంతర్జాతీయ ఎయిడ్స్ నిరోధక దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ప్రజలలో ఎయిడ్స్ యొక్క అవగాహన కల్పించాలి, ఎయిడ్స్ ను నిరోధించాలి, సమాజానికి ఎయిడ్స్ మహమ్మారి నుంచి దూరంగా కొట్టాలని ఐఎంఏ నర్సంపేట్ డ్రగ్గిస్ట్ కెమిస్ట్ వాళ్ళు, నర్సింగ్ సన్నత్ నర్సింగ్ కాలేజ్ వాళ్ళు, అందరు యూత్ వాళ్ళు వచ్చి సామాజిక పరంగా మా బాధ్యతగా ఎయిడ్స్ వ్యాధి అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఎయిడ్స్ సమాజం నుంచి మనం దూరంగా కొట్టాలనే ఉద్దేశంతో జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఉండాలంటే ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే నియమ నిబంధనలతో కూడిన ఆరోగ్యకరమైన సెక్స్ ని మనం సమాజంలో స్ప్రెడ్ చేయాలి. మరియు కల్తీ ఉన్న బ్లడ్ ను ట్రాన్స్ఫ్యూజ్ చేయకూడదు. షేవింగ్స్ కానీ నీడిల్స్ కానీ చేసేటప్పుడు షేరింగ్ చేసుకోకూడదు. నీడిల్స్ ను డిస్పోజ్ చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకోటి డ్రగ్ అడిక్షన్స్, మత్తు పదార్థాలకు బానిసై ఒకరిని ఒకరు వాడుకుంటూ ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవిని కావచ్చు, హెచ్పిఎస్ ఏజీ కావచ్చు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది సామాజిక బాధ్యత. ప్రతి యువకులు తెలుసుకొని మన శరీరానికి ఎయిడ్స్ రాకుండా అంటే ఎయిడ్స్ మనం అంటించుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. మునుపంటే డిగ్రీలో పెళ్లి తర్వాత మాత్రమే శారీరక సంబంధాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం 8th, 9th, 10th ఇంటర్మీడియట్ లో కూడా సమాజంలో ఈ సెక్సువల్ డిజైర్ కావచ్చు, సెక్సువల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ చాలా పెరిగిపోయినాయి. కాబట్టి ఆ సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆ యొక్క ఎమోషనల్ కి లోన్ అయినప్పుడు కండోమ్స్ తప్పకుండా వాడాలి. ఇది కండోమ్స్ అనేది మన సిగ్గు లేకుండా మాట్లాడి సమాజంలో సిగ్గుపడకుండా ప్రొటెక్షన్ తీసుకో. ఎలాగైతే మనం 2 వీలర్ మీద పోయినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటామో, సెక్సువల్ గా తెలియని వ్యక్తితో సెక్సువల్ గా సంభోగం చేసిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే కండోమ్స్ వాడాలి, ప్రొటెక్టెడ్ సెక్స్ వాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క మెసేజ్ సమాజంలో అందరికి వెళ్ళాలి. ఆరోగ్యవంతమైన సమాజం కావాలని కోరుకుంటూ ఇందుకు ప్రోత్సహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ ఐఎంఏ నర్సంపేట తరఫున అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా సర్పంచ్ ఎన్నికల్లో విచిత్రాలు మడిపల్లి గ్రామంలో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఓ ఓటర్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ హసన్పర్తి మండలం మడిపల్లిలో కాందారి రమేష్ అనే వ్యక్తి ఇంటి ముందు ఫ్లెక్సీ ఏర్పాటు. నోట్లకు అమ్ముడుపోయే ఓట్లు మా ఇంట్లో లేవు, ఓట్ల కోసం నోట్లు పట్టుకొని మా ఇంట్లోకి ఎవరు రాకండి, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు. ఊరి బాగు కోసం అభివృద్ధి కోసం ఆరాటపడే వ్యక్తిని మాత్రమే సర్పంచ్గా గెలిపించుకోవాలని పిలుపు. సర్పంచ్ ఎన్నికల్లో చర్చగా మారిన ఫ్లెక్సీలు. నాకు ప్రచారం ఓటింగ్ అని అక్కో అందరూ పైసలు సిస్టంలా మనం ఎప్పటికంటే తీసుకుంటాం. మాదాపూర్లో రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా ఫుట్పాత్లపై వెలిసిన షాపులను తొలగించిన హైడ్రా అధికారులు. మైండ్ స్పేస్కు వెళ్లే దారిలో ఫుట్పాత్లపై షాపుల ముందు వెలిసిన షెడ్లు, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఫుడ్ కోర్టులు, దుకాణాలు నడుపుతుండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు. ఈ మేరకు మాదాపూర్ పోలీసులు, టీఎస్ఐఐసి అధికారులు సంయుక్తంగా ఆక్రమణ దుకాణాల తొలగింపు చర్యలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.